See, me and Pilot Archie will let you to explore it. ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలనుకుంటే లైఫ్లో ఒక్కసారైనా వండర్లాని విజిట్ చేయాలి. నేనైతే ఈరోజు హైదరాబాద్లో ఉన్న వండర్లాని అయితే విజిట్ చేశాను. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సపరేట్గా వాటర్ రైడ్స్ అలాగే ల్యాండ్ రైడ్స్ అయితే ఉన్నాయి. వన్ డేలో మనం అన్నీ అయితే కవర్ చేయలేము, కానీ అడ్వెంచర్ గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి వండర్లా అయితే చాలా బాగా నచ్చుతుంది. ఇది వండర్లా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే పార్కింగ్ ఉంది. ఇక్కడ మనం వాటర్ రైడ్స్ చేయాలనుకుంటే కంపల్సరీగా నైలాండ్ డ్రెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కావాలంటే కొనుక్కోవచ్చు, లేదంటే మనం బయట నుంచైనా తీసుకొని రావచ్చు. అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలా ఉండదు. బేబీ ఫుడ్, ఇడ్లీ, కర్డ్ రైస్ లాంటివి అయితే అలౌ చేస్తారు. ఇక్కడ టికెట్ కాస్ట్ ఏంటి అలాగే టైమింగ్స్ ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక్కడ లాకర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి మనం తీసుకునే అవర్స్ అలాగే ప్యాకేజ్ బట్టి అయితే కాస్ట్ అయితే ఉంటుంది. మనకి వాటర్ గేమ్స్ అన్నీ కూడా 12 నుంచి 6 వరకు అయితే ఉంటాయి. అందుకని ల్యాండ్ రైడ్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసాము. వండర్లాలో అన్నిటికంటే మంచి అడ్వెంచర్ గేమ్ ఏంటంటే ఈ రీకాయిల్ రోలర్ కోస్టరు. నాకు అక్కడ ఒక ఫ్యామిలీ అయితే పరిచయం అయింది. అందులో ఒక అక్కతో పాటు నేనైతే ఈ రైడ్ చేశాను. ఒక్కసారి ఈ రైడ్ ఎక్కామంటే కనుక మాట్లాడుకోవడాలు ఏమీ ఉండవు. అది 360 డిగ్రీస్లో మనని అప్ అండ్ డౌన్ మొత్తం తలకిందులుగా తిప్పేస్తూ ఉంటుంది. అది ఇటు మూవ్ చేస్తే అటు మూవ్ అవ్వడమే. ఒకసారి అయితే చచ్చిపోయామా బతుకున్నామా అని కూడా అనిపిస్తుంది. ఫుల్ వీడియో కావాలంటే 300 పే చేస్తే మనకి ఫుల్ వీడియో కూడా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఒక కార్టూన్ మూవీ అయితే చూసాము, ద డీప్ సీ అడ్వెంచర్. చిన్నపిల్లలకి ఈ కార్టూన్ మూవీ చాలా నచ్చుతుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనం అండర్ సీలో ఉన్నట్టే అనిపిస్తుంది. చుట్టూ కూడా మన తలపైన కిందన మొత్తం స్క్రీన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రేజీ కార్స్ అని చెప్పేసి ఒక రైడ్ అయితే చేసాం. ఏ రైడ్ అయినా కూడా మనం ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ థ్రిల్ ఫీల్ అవ్వడమే తప్ప మాటలు అయితే ఏమి ఉండవు. మనం ఏ గేమ్ ప్లే చేయాలన్నా కూడా అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వాలి. కొన్ని గేమ్స్ ఆడాలంటే ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది. కొన్ని డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని గేమ్స్ అయితే ఆడకూడదు. వాటర్ స్లైడ్స్ టైం కూడా అయ్యింది. ఇక్కడ వాటర్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ ఫ్లో చేస్తూనే ఉన్నారు. ఈ వాటర్ స్లైడ్స్ చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పటికే 3 అయితే అయిపోయింది. పక్కనే ఉన్న వేవ్స్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి బయటకైతే వచ్చాము. ఈ బయట ఇలా స్నో పడుతున్నట్టు చిన్న థీమ్ అయితే పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ లేజీ రివర్ అని ఒక చిన్న బెలూన్స్తో ఆడుకునే ఒక రైడ్ అయితే ఉంది. అది కూడా కొంతసేపు ఆడేసి బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ అడ్వెంచర్ ఆఫ్ చీకు అని ఒక మూవీ అయితే చూసాం. చిన్నపిల్లలకి చాలా రైడ్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఒక్కొక్కటి పిల్లల చేత ఆడిపించేసాము. ఇవే కాకుండా రెయిన్ డిస్కో కూడా ఉంది. అక్కడైతే కెమెరా అలౌ లేదు మనకి. అదైతే అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అందరూ రైడ్ చేయగలిగే చిన్న రైడ్ అయితే ఉంది. ఇది ఈవెన్ చిన్నపిల్లలు కూడా చేయగలరు. నెక్స్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ రైడ్ అనమాట. ఇది చేయాలన్నా కూడా కొంచెం ధైర్యం అయితే ఉండాలి. ప్రతి రైడ్ కూడా వితిన్ మినిట్స్లోనే అయిపోతుంది. హైదరాబాద్ వండర్లాకి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. మిషన్ ఇంటర్సెల్లార్ అని చెప్పేసి ఒక థీమ్ అయితే ఉంది. దీని మిషనరీ కాస్ట్ వచ్చేసి 50 crores అంట. ఇందులో 3 rows అయితే ఉంటాయి. 30 to 40 feet హైట్లోకి తీసుకెళ్ళి మనకి సేమ్ మార్స్లోకి వెళ్ళినట్టే ఈ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. చాలా భయం వేస్తుంది, కానీ చాలా థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది. మనకి ఇలా స్క్రీన్ పైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ప్లే చేస్తారు. 40 feet హైట్లో మధ్యలో మన రోస్ మూవ్ అవుతా ఆ వీడియో చూస్తూ ఉంటే మనం నిజంగా స్పేస్లోకి ట్రావెల్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా భయంగా అలాగే థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంది. నైట్ టైంలో ఇక్కడ మనకి మ్యూజిక్ ప్రోగ్రామ్స్ అలా లైవ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. 13th floor నుంచి ఇదంతా కూడా వ్యూ అనమాట. చాలా బాగుంది. మనం ఇక్కడ 8 o'clock అప్పుడు కూడా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మాకు 10 o'clock వరకు టైం ఉన్నా కూడా ఓపిక లేక అయితే వచ్చేసాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.